హైదరాబాద్ నగరంలో మంత్రులు పర్యటించారు. ఉప్పల్ బగాయత్తులో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు స్టీఫెన్ రాజేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారుడు ఏకే ఖాన్, కార్పొరేటర్లు, క్రిస్టియన్ పెద్దలు, బిషప్లు పాల్గొన్నారు. క్రమశిక్షణకు మారుపేరు క్రైస్తవులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. క్రైస్తవుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ అందరికీ తెలుసునన్న ఆయన, డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ పండుగ వాతావరణం ఉంటుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మన ప్రభుత్వం వచ్చాక అన్ని మతాలను ఆదరిస్తున్నారన్నారు. కానీ దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకోవడం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు తలసాని. మరోవైపు కులమత భేదాలు లేకుండా సర్వమత ప్రార్థనలు ఒక్కటిగా చూస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మరో మంత్రి మల్లారెడ్డి కూడా కొనియాడారు. ఈ దేశంలో పండుగలకు అన్నిటికీ డేట్లు మారుతాయి, కానీ క్రిస్మస్ కు డేట్ మారదు. ఆ యేసు ప్రభు దయ వలన. రెండవది క్రమశిక్షణ, కమిట్మెంట్ మారిపోయారు కూడా క్రైస్తవం. ఎందుకంటే ఎవ్రీ సండే మీరు మీతో పాటు మీ పిల్లల్ని కూడా చర్చలకు తీసుకుపోయి అక్కడ క్రమశిక్షణ కానీ, కమిట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ చాలా ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా మరి గొప్పగా నిర్వహించే దాంట్లో కూడా క్రైస్తవులే ప్రథములుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకందరికీ తెలుసు దేశంలో ఏం జరుగుతుంది. దేశంలో జరిగే రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. క్రైస్తవ సోదరులే కానీ, ముస్లిం సోదరులే కానీ, హిందువుల సోదరులే కానీ ఓటు వేయించుకున్నారు, మాటలు చెప్పిండ్రు, కానీ ఎవ్వరు కూడా పని చేసుకోలేదు. యాడ ఉన్న గొంగళి అన్నీ ఉంది.